బలమును పొందేందుకు 3 సోర్సెస్ చెప్పారు. ఈ 3 విధాలుగా ప్రయత్నిస్తేనే బలం వస్తుంది అని కూడా అన్నారు. మొదటిది మొరాలిటీ, నైతికత, ధార్మికత. తద్వారా నీకు బలం వస్తుంది. మోరల్ కరేజ్, మోరల్ స్ట్రెంగ్త్ ఈజ్ రిక్వైర్డ్. జీవితంలో హానెస్ట్గా ఉండడం వల్ల, తగినట్లు ప్రవర్తించుట వలన, విధాయక జీవితము కలిగి ఉండుట చేత నీకు సహజముగా బలం వస్తుంది. మానసిక బలం అది. అంటే కష్టనష్టములను ఎదుర్కొనే శక్తి సహజముగా ఆవిర్భవిస్తుంది. అట్టి బలము అవసరం అన్నారు. కాబట్టి జీవితంలో నైతిక వర్తనము, ధార్మిక వర్తనము, మొరాలిటీ కావాలి. అలాగే రెండవ బలము భక్తి అనే బలం. భక్తి వల్ల బలం వస్తుంది. ఫస్ట్ ఈజ్ మొరాలిటీ, సెకండ్ వన్ ఈజ్ డివోషన్. అంటే ఏమిటండి? ఆరతి, కొబ్బరికాయలు ఇవేనా? అక్కడ వారు అన్నారు, భక్తి అనగా బీయింగ్ అవేర్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ ఇన్ యువర్ లైఫ్ వేర్ ఎవర్ యు ఆర్. అది భక్తి. అంతేగాని మేతో ఆరతి ఉతారుంగి సంతోషి మాతాకి అడిగా. భగవంతుడు ఉన్నాడు అనే భావము కాదు, భగవంతుడు నాతో నా జీవితంలో ఉన్నాడు అనే ఎరుక కలిగి ఉండుటయే భక్తి. అట్టి భక్తి నీకు బలాన్ని ఇస్తుంది. అట్టి భక్తి వల్ల నీకు స్ట్రెంగ్త్ వస్తుంది, సెక్యూరిటీ కూడా వస్తుంది, బలము వస్తుంది, భద్రత కూడా వస్తుంది. భద్రత ఉంది జీవితానికి, మనకు అనిపించదంతే. వి సఫర్ బికాజ్ ఆఫ్ ది ఇన్సెక్యూరిటీ. కాదు, వి సఫర్ బికాజ్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. సెక్యూరిటీ ఆల్రెడీ ఉంది, ప్రారంధము అటు ఇటు అవ్వనివ్వదు, జాగ్రత్తగానే నడిపిస్తుంది. కానీ మనలో సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంది కదా, దానిని అడ్రస్ చేయాలంటే సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీని ధనాదులు అడ్రస్ చేయలేవు. ఎందుకంటే సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ బిలాంగ్స్ టు అనదర్ లెవెల్ ఆఫ్ రియాలిటీ కాల్డ్ మైండ్. కరెన్సీ బిలాంగ్స్ టు అనదర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ కాల్డ్ దిస్ టాంజిబుల్ వరల్డ్. ఈ కరెన్సీ మానసికముగా ఉన్న అభద్రతా భావమును నిర్మూలించదు. అందుకే ఎన్నో కొంటాం, ఎన్నో సంపాదిస్తాం, ఎన్నో సాధిస్తాము. కానీ ఎప్పుడైనా అరగంట పాటు ప్రశాంతంగా కూర్చోవాలంటే భయపడతాం. కారణం సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది పైకి. దానికి సమాధానము చెప్పగలిగినది ఒక్కటే, అట్టి స్థితిలో ప్రవర్తమానమయ్యే భక్తి. భక్తి అనగా ఈశ్వరుడు ఉన్నాడు అని కాదు. ప్లీజ్ బీ వెరీ అటెంటివ్. దేవుడు ఉన్నాడు అనుట భక్తి కాదు, గాడ్ ఈజ్ దేర్. అండ్ ఆ మాట కూడా చూడండి, గాడ్ ఈజ్ దేర్. గాడ్ ఈజ్ హియర్ కాదు, గాడ్ ఈజ్ దేర్. గాడ్ ఈజ్ దేర్ కాదు, గాడ్ ఈజ్ హియర్ విత్ మీ ఇన్ మై ఓన్ లైఫ్, ఇన్ అండ్ త్రూ ఎవ్రీ ఎపిసోడ్ ఆఫ్ ఇట్. జీవితంలోని ప్రతి అంశములో భగవానుడు నాతో ఉన్నాడు. దాట్స్ ఆల్. భద్రత వస్తుంది, శక్తి కూడా వస్తుంది. అది డివోషన్, భక్తి అనే శక్తి. ఎలాగైతే ఒక పసిబిడ్డ, ఏమీ తెలియని పసిబిడ్డ తల్లి ఒడిలో ఉంటే ఎంత భద్రముగా ఫీల్ అవుతూ ఉంటుందో, ద లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ, ట్రై టు ఇమాజిన్. ఆ స్థితిలోంచే మనం వచ్చాం కానీ వెనక్కి వెళ్ళి ఆలోచించలేము. కానీ అనుమానం చేద్దాం, తల్లి ఒడిలో ఉన్న ఈ పసిబిడ్డ, ఆ పసిబిడ్డలో ఉన్న సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉండి ఉంటుందండి? లెట్ us just imagine that. If we can go into the mind of that baby, all that you will find is only one thing, sense of security. I am in the lap of my mother, doesn't even know she is mother, etc.
ఆ అంశం కూడా తెలియదు. ఈమె అమ్మ నాన్న ఇంకా ఇవన్నీ స్టార్టే అవ్వలేదు, కానీ భద్రత. అలా మన మనస్సు అనే పసిబిడ్డ కూడా భక్తి అనే ఒడిని చేరినదా భద్రతను శక్తిని పొందుతుంది. అది డివోషన్. ఇది రెండవ సోర్స్. అలాగే మూడవ సోర్స్, శక్తికి మూడవ సోర్స్ ఆత్మజ్ఞానం, బ్రహ్మ విద్య, ఆత్మవిద్య. ఈజీగా మనం స్పిరిచువాలిటీ అందాం. స్పిరిచువాలిటీ ఈజ్ ది సోర్స్ ఆఫ్, థర్డ్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఏ విధముగా సోర్స్ అండి ఇది? ఈ ఆత్మవిద్యా సహాయంతో నేను పుట్టేవాడిని కాదు, పోయేవాడిని కాదని తెలిసిపోతుంది. వాస్తవం అర్థమైనది. ఇక పుట్టుక మరణము అనేది నాకు లేదంటే ఇంకేం బలహీనత ఉంది? అన్ని బలహీనతలకు పునాది అవే, అవునా కాదా? ఆ పుట్టుక మరణము మధ్యలో ఏది ఉన్నదో దానిని సరిగ్గా ట్యాకిల్ చేయకపోతే అదంతా బలహీనత. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఈ మధ్యలో ఉన్నది బలహీనత. జన్మ మృత్యువులకు నడుమ ఏ వ్యవహారము మనం చేస్తున్నామో మనకు శక్తి లేక అదంతా దుఃఖం అవుతుంది. అండర్స్టాండ్? ఎప్పుడైతే నాకు జన్మ లేదు, నాకు మరణము లేదు, అహం ఆత్మ సచ్చిదానంద స్వరూపోహం అని అవగతమైనదో, అట్లాంటి జ్ఞానం ఉదయించినదో, జన్మ మరణము లేదన్నాక మధ్యలోది ఏముంది? ఇంకా లీలా మాత్రమిదం, ఇదంతా లీల. అది అసలు బలం. కానీ ఎవడికి మోరల్ స్ట్రెంగ్త్ లేదో వాడికి డివోషనల్ స్ట్రెంగ్త్ రాదు. ఎవరికి మోరల్ అండ్ డివోషనల్ స్ట్రెంగ్త్ లేదో వాడికి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ రాదు. కాబట్టి ఈ మూడింటి కోసం జీవితం అంకితం అవ్వాలి. నైతిక బలము, భక్తి అనే బలము, జ్ఞానము అనే బలము. ఇలా స్వామివారు అనేక సందర్భాలలో అనేక ఉపదేశములు చేశారు.